నెల్లూరు కాపునాడు నూతన జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని స్థానిక చేపల మార్కెట్ ప్రాంతంలో ఉన్న నూతన ప్రెస్ క్లబ్ నందు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు మాట్లాడుతూ కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆదేశాలతో నెల్లూరు జిల్లా కాపునాడు జిల్లా కమిటీ ఎన్నిక గురించి తెలియజేశారు. కాపునాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడిశెట్టి కొండలరావు, యువ కాపునాడు అధ్యక్షులుగా పసుపులేటి సందీప్, నెల్లూరు రూరల్ అధ్యక్షులుగా అలహరి విజయ్ కుమార్, నెల్లూరు సిటీ అధ్యక్షులుగా ఆకుల హనుమంతరావు, నెల్లూరు సిటీ ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి మల్లికార్జునరావు, యువ కాపునాడు ప్రధాన కార్యదర్శిగా అక్కిశెట్టి శ్రీధర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ బలిజ, కాపు, తెలగలను బీసీలలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని, తేదీని త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. నెల్లూరు జిల్లా కాపునాడు కమిటీని నియమించడం జరిగింది. కాపు, బలిజ, తెలగల్ని బీసీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెలాఖరులో భారీ స్థాయిలో జిల్లా కాపు, బలిజ, తెలగ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దానికి మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులందరూ హాజరవుతారు. అది తేదీని తొందరలో మేము తెలియజేస్తాం. పదవి కంటే అది పదవి అనకూడదు, ఒక బాధ్యత. మన బలిజలకి ఏమి జరిగినా మేముంటాము, మేమందరం కలిసి పోరాడతాము అని ఒక భరోసా ఇచ్చి ఈరోజు మా అందరికీ ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని మేము తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో అందరం కలుపుకొని, మా బలిజ సోదరులందరినీ కలుపుకొని ఏ సమస్య వచ్చినా బలిజ వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి, అలాగే అందరికీ తోడుగా ఉంటామని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చిన మా పెద్దలు హనుమంతరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బేసిక్గా ఈ యూత్లో కమ్యూనిటీ పరంగా కాపుల గురించి ఎవరికి పెద్ద యూత్లో ఇప్పుడుండే యూత్లో పెద్దగా అవగాహన లేదు. కమ్యూనిటీ వాల్యూస్ కానీ ఇవన్నీ కొంచెం యూత్లో అందరికీ తెలియజేసి మనకున్న ప్రాబ్లమ్స్ మా కమ్యూనిటీలో అందరినీ కలుపుకొని అందరం కలిసి త్వరలో ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాం. గతంలో మా నాన్నగారు పసుపులేటి విజయ్ కుమార్ నాయుడు గారు దీనికి అధ్యక్షులుగా 1992 నుంచి 97 దాకా చేశారు. దీన్ని అప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండేదంటే అందరం కలుపుకొని అందరం కలిసిమెలిసి బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. అదేవిధంగా మళ్ళీ అందరం కలుసుకొని ప్రతి ఒక్కరం దీన్ని ఈ కమ్యూనిటీ ఏర్పడింది. నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా కమ్యూనిటీ పరంగా ఏదైనా సరే అందరం కలిసి ముందుకు వచ్చి మేమందరం నిలబడతాము, చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మన హనుమంతరావు గారు జిల్లా అధ్యక్షులు, వీళ్ళిద్దరూ కూడా మిగతా యూత్ని, మహిళల్ని అందరినీ ఒకటి చేసి మన కాపునాడు కులస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలమో, వాళ్ళని ఏ విధంగా ఒక రాజకీయ రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని మా యువత కమిటీ అందరం కలిసి మేమందరము ముందుకు తీసుకెళ్తామని, అలాగే త్వరలో పెద్ద మహాసభక్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.